లేక బైబిల్ ట్రైనింగ్ ద్వారా నాయన మరి మేము అనేక విషయాలు నేర్చుకోవటానికి మేము కూడి ఉన్నాం తండ్రి. నాయన మరి బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు నాయన మాకు కూడా మంచి అండర్స్టాండింగ్ కెపాసిటీ దయచేయండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమంటున్నారు కదా, కనుక మేము అడుగుతున్నాం తండ్రి అర్థం చేసుకోవటానికి. మరి మేము అర్థం చేసుకొని ఆ రీతిగా నాయన ఇతరులకు నాయన మేము బోధించడానికి కూడా మీ కృపలో భద్రపరచండి. నాయన ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభు నాయన, మాకందరికీ అవగాహన చేయాలి అని ఈ కుటుంబాన్ని, ఈ యొక్క సంస్థను నాయన మరి మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆది నుండి అంతం వరకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా నాయన ప్రత్యేకంగా మీరు నాయన మీ యొక్క ఆధ్వర్యంలో నడిపించి మీరు మహిం పొందుమని ఈ మనలో యేసుక్రీస్తు వారి పేరిట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం నరేష్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంటే శాంతి కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చాలా సంతోషం మీరు అందరు కూడా కనెక్ట్ అవుతున్నారు. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఓకే యా, నేను ఒక్క నిమిషం వీడియో మోడ్ లో ఒక్క నిమిషం వస్తున్నాను. జస్ట్ ఒక్క మాట చెప్పేసి నేను లీవ్ అవుతాను. సో ఈ ఒక్క రోజు మన శామ్యుయల్ బ్రదర్ బిజీగా ఉన్నారు కాబట్టి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. అండ్ మీరందరికి మంచి ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మంచి టీచర్ గా నరేష్ బ్రదర్ ని దేవుడు ఏర్పాటు చేశాడు. అండ్ మీరందరూ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది సేవకులకి, సిస్టర్స్ కి ఊర్లలో, గ్రామాలలో వెళ్ళి పరిచర్య చేస్తూ మొత్తము ఇంకా ఎక్కువ పుస్తకాలు వాళ్ళకి నేర్పిస్తున్నాం. మీకు ఒక 5 books అనుకున్నాం కదా, వాళ్ళకైతే అన్ని పుస్తకాలు తరఫీదిస్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. మీకు దేవుడు ఎలా నడిపిస్తే మీరు అలా సహకరించండి. మీరు ఆ రకంగా మీరు సహకరించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అండ్ మీరందరూ రెగ్యులర్ గా కనెక్ట్ అవ్వండి. రెగ్యులర్ గా కనెక్ట్ అయిన వారికే మన లాస్ట్ లో గ్రాడ్యుయేషన్ లాగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ ఓవర్ టు నరేష్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మీరు ఎక్కడి వరకు చెప్పుకున్నారండి? శామ్యుయల్ 2 ఓకే, రెండవ గ్రంథం శామ్యుయల్. ఓకే, సెకండ్ శామ్యుయల్ అయిపోయింది కదా. సెకండ్ శామ్యుయల్ అయిపోయింది. సెకండ్ శామ్యుయల్ వరకు ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం చెప్పుకుందాం. ఓకే, సో మీకు దినవృత్తాంతాల్లోకి వచ్చేటప్పటికి ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్యుయల్ బ్రదర్ లాగా స్లైడ్స్ ఏమి వేయట్లేదు నేను. ఓకే, నేను డైరెక్ట్ గానే చెప్పేస్తాను. మోస్ట్లీ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఆల్రెడీ మీరు సమూయేలు గ్రంథాలు, దాని తర్వాత రాజుల గ్రంథాలు చదివిన తర్వాత మరలా ఒకవేళ బైబిల్లో మీరు దినవృత్తాంతాలు గ్రంథాలు చదివితే మీకు ఏమనిపిస్తుంది అంటే అరే ఇప్పుడే చదివాం, ఆల్రెడీ ఈ విషయాలు మనం ఆల్రెడీ చదివేశాం, సేమ్ విషయాలు ఆల్రెడీ ఉన్నాయి అనిపిస్తూ ఉంటది. మీలో ఎంతమంది దినవృత్తాంతాలు చదివారు? నార్మల్ గా చదివాం బ్రదర్. అంటే చాలా సార్లు చదివారు. మీకు అప్పుడు అనిపించిందా అదే ఈ విషయం ఆల్రెడీ మేము ముందు చదివాం కదా, ఇప్పుడే చదివాం, రాజుల గ్రంథంలో చదివాం, లేకపోతే సమూయేలు గ్రంథంలో చదివాం అనిపించిందా మీకు? అప్పుడప్పుడు అనిపించిన కొత్త వ్యూలో మరి మేము క్యాచ్ చేయగలుగుతున్నామండి. చెప్పటంలో చక్కగా అది సొఫిస్టికేటెడ్ గా చెప్తా ఉన్నారు. చదివినా కూడా మరలా కొత్తగా అనిపిస్తుంది మాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో నైస్ టు హియర్ దట్. ఓకే, సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఆల్రెడీ చదువుకున్న విషయాలే మరలా ఎందుకున్నాయి, ఇది ఒక క్వశ్చన్ మనం అనుకోవాలి. అయితే దినవృత్తాంతాల ఒక ఇంట్రొడక్షన్ కింద చెప్పాలంటే ఏంటంటే ఆల్రెడీ దావీదు మహారాజు గురించి లేకపోతే ఇశ్రాయేల్ గురించి ఈ విషయాలన్నిటిని ఏదైతే మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నామో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు గురించి అన్నీ ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. ఆయన రాజుగా ఎదగడం చూస్తూ ఉంటాం, అట్లాగే ఆయన పాపంలో పడిపోవడం చూస్తూ ఉంటాం. ఓకే, బెత్షెబాతో పాపం చేయడం చూస్తాం, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చించడం చూస్తూ ఉంటాం. కానీ దినవృత్తాంతాల్లో మాత్రం దావీదు మహారాజుని వేరేలాగా మనకు చూపిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే ఈయన దావీదు మహారాజుని ఒక మహారాజు కింద ఆయనని ఎట్లా అంటే ఆయన వంశంలోంచి యేసుప్రభువు వారు రావడం లేకపోతే మెస్సయ్య రావడం
అనే గొప్ప విషయాన్ని ఒక ప్రిపరేషన్ కింద మనకి దినవృత్తాంతాల గ్రంథంలో చూపిస్తారు. ఓకే, సో అది మేజర్ డిఫరెన్స్ మనకు కనిపిస్తా ఉంటది. మనం దినవృత్తాంతాల గ్రంథం చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే ఇక్కడ ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ అవుతా ఉంటది. అంటే మరలా ఒకసారి ఎవరైతే రచయిత ఉన్నాడో ఆ రచయిత మరలా ఒకసారి మనకి ఫస్ట్ కాడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. అంటే ఒకవేళ ఎవరైనా సరే సమూయేలు గ్రంథం చదవకపోయినా లేకపోతే రాజుల గ్రంథం చదవకపోయినా సరే మనకి దినవృత్తాంతాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి మొదటి దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆదాం దగ్గర నుంచి, దాని తర్వాత నోవాహ్ దగ్గర నుంచి, అబ్రహాం దగ్గర నుంచి అన్ని విషయాలు, ఇస్రాయేల్ ఎట్లా వచ్చారు, ఇస్రాయేల్లో జాతులు ఎట్లా వచ్చాయి, మీకు అన్నిటికి ఈ యొక్క దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో మీకు దొరుకుతాయి. 12 తెగలు ఏమున్నాయి, ఆ తెగల పేర్లు ఏంటి, అన్ని విషయాలు మనం దినవృత్తాంతాల గ్రంథంలో చూడొచ్చు. సో ఇక్కడ మొదటి 9 అధ్యాయాల్లో ఇస్రాయేల్ యొక్క మూలాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇస్రాయేల్ వంశం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎక్కడి నుంచి, ఆది ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో బైబిల్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే బైబిల్ ఒక కల్పిత కథ అనే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రతి గ్రంథము చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది ఏంటంటే ఎక్కడి నుంచి ఇస్రాయేల్ ప్రజలు వచ్చారు, వాళ్ళ యొక్క మూలాలు ఏంటి అనే విషయాన్ని మనం బైబిల్ స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. అట్లాగే మరలా దినవృత్తాంతాల్లో మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని మొదటి 9 అధ్యాయాల్లో ఇక్కడ మనము ఆదాం నుంచి దావీదు వరకు ఉన్న వంశావళి అన్నిటినీ చూస్తూ ఉంటాం. మీకు కొంచెం మ్యూట్ లో పెట్టండి, అన్మ్యూట్ చేస్తాం. అధ్యాయం నుంచి చూస్తా ఉంటే మీకు అనేక ఆదాం దగ్గర నుంచి వంశావళులు అన్ని కనిపిస్తా ఉంటాయి. ఆదాం తర్వాత షేము ఎవరెవరు పుట్టారు, వాళ్ళ వంశావళి ఏంటి, వాళ్ళ కుమారుల పేరు ఏంటి, వాళ్ళ తర్వాత ఏమవుతుంది, ఈ విషయాలు అన్నిటికీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు, ఎందుకు రచయిత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? దేవుడు యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడు, ఏ వంశం నుండి వచ్చాడని చెప్పడానికి ఆ మెస్సేయ యొక్క క్రమాన్ని ఇక్కడ మనకి నొక్కి చెప్పడానికి కోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు అనమాట. ఓకే, యేసు ప్రభు అనడం కంటే మెస్సయ్య అంటే యూదులు లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు? మెస్సయ్య కోసం, రక్షకుడు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆయన యొక్క క్రమాన్ని ఇక్కడ మనందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత డీటెయిల్డ్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ మొత్తం దినవృత్తాంతాల గ్రంథం రెండు ఆదిలో ఒకే గ్రంథం కింద ఉండేది, కాకపోతే చాలా పెద్ద గ్రంథం అయిపోవడం వల్ల మనందరికి అర్థం అవడం కోసం 2 గ్రంథాల కింద విభజించారు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండో గ్రంథం. ఓకే, సో ఇక్కడ ఉన్న 29 అధ్యాయాల్లో కూడా మొదటి 9 అధ్యాయాలు ఏంటంటే కేవలం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క వంశావళి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఓకే, సో దావీదు యొక్క క్రమాన్ని ఆదాం దగ్గర నుంచి దావీదు వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. తర్వాత 10వ అధ్యాయం నుంచి 29వ వచనం వరకు రాజైన దావీదు యొక్క ఘనమైన పాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దావీదు యొక్క ఘనమైన పాలన అంటే ఆయన ఎంత గొప్ప రాజుగా వర్ధిల్లాడు అనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతూ ఉంటది అనమాట. ఓకే, సో దీనికంటే ముందు మీకు అన్ని పాత విషయాలన్నీ గుర్తున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, సో మీకు దావీదు ముందు ఎవరుగా ఉండేవాడు, రాజు కాకముందు ఎలా ఉండేవాడు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి కింద ఉండేవాడు. ఓకే, సో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎవరంటే మన సమూయేలు వచ్చి ఆయన్ని అభిషేకం చేశాడు. ఓకే, రాజు కింద. ఇమీడియట్ గా రాజు అయిపోయాడా? లేదండి. ఇమీడియట్ గా రాజు అయిపోయాడా? అవ్వలేదు. ఎప్పుడైతే ఆల్మోస్ట్ 15 years ఉన్నప్పుడు దావీదుని రాజు కింద అభిషేకం చేస్తే, లేదా బాలుడుగా ఉన్నప్పుడు అభిషేకం చేస్తే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చున్నట్టు చూస్తూ ఉంటాం. సమూయేలు గ్రంథంలో మనకి ఇది బాగా తెలుస్తూ ఉంటది. మొదటి సమూయేలు గ్రంథం అంతా ఇదే కదా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది. దావీదు చాలా కష్టపడిన తర్వాత, లేకపోతే సౌలు నుంచి అనేక సార్లు ప్రాణ భయంతో పారిపోతూ కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో తప్పించుకుంటూ ఆయన 15 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆయనకి రాజు కింద ఎప్పుడైతే సౌలు చనిపోతాడో అప్పుడు ఆయన రాజు కింద అయ్యే అవకాశం దక్కుతా ఉంటది. ఓకే, సో మరొకసారి ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఇది మనం చూడొచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూడొచ్చు. ఓకే, సౌలు యొక్క పతనం ఎట్లా అయ్యింది 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు.
సౌలు యొక్క ఎందుకు దేవుడే కదా సౌలుని ఎంచుకున్నాడు, కానీ ఎందుకు సౌలు పతనం అయిపోయాడు, లేకపోతే ఎందుకు దేవుడు రిజెక్ట్ చేశాడు? మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా సమూయేలు గ్రంథంలో, చెప్పండి ఎవరైనా ఆన్సర్. ఆజ్ఞను అతిక్రమించాడు. సౌలు అవిధేయతని బట్టి. అవిధేయతను బట్టి. వెరీ గుడ్. ఇంకా గుడ్ సిస్టర్. అంత ధ్వంసం చేయమంటే కొన్ని తెచ్చుకున్నారు. అన్ని ధ్వంసం చేయమంటే కొన్ని, అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ పరిపూర్ణమైన ఆజ్ఞను ఆయన పాక్షికంగా నెరవేర్చాడు. ఓకే, సో ఇది బాగా ఇంపార్టెంట్. ఐ థింక్ మీకు ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి నేను లోతుగా చెప్పట్లేదు, పైన చెప్తా ఉన్నాను. కానీ బాగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, లేకపోతే ఏదైనా ఒక మాట సెలవిచ్చిన తర్వాత, ఒకవేళ దాన్ని కనుక మనం పూర్తిగా నెరవేర్చకుండా పాక్షికంగా నెరవేర్చినా సరే అది పాపమే అవుతుంది. అవునా? మీరందరూ మాట్లాడచ్చు, ఎందుకంటే మనం జస్ట్ ఒక చిన్న గుంపు కింద మంచిగా బైబిల్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకరికొకళ్ళు మాట్లాడుతూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. అరే నేను చెప్తుంది అర్థమవుతుంది అనే విషయం నాకు తెలుస్తా ఉంటది. ఓకే, సో సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను పూర్తిగా వినకపోవడం వల్ల దేవుని యొక్క కోపం వచ్చేసింది. చూడండి, సౌలు గొప్ప రాజు కింద ఉన్నాడు ఇశ్రాయేల్ అంతటికి. ఓకే, అంత గొప్ప రాజే అవిధేయత చూపించడం వల్ల దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, లేకపోతే దేవుని యొక్క కోపానికి గురయ్యాడు. సో ఈ రోజుల్లో మనం ఎంత, ఒకవేళ దేవుని యొక్క మాట మనం వినకపోతే, దేవునికి చెప్పిన మాటలు లేకపోతే దేవునికి విధేయత చూపకపోతే మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు దేవుడు? మీ అందరికి వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఏం నేర్చుకోవచ్చు మనం దీని నుంచి? ఎంత గొప్ప రాజు అయినా సరే, ఎంత గొప్ప నాయకుడైనా సరే, ఒకవేళ దేవునికి గనుక మనం దూరంగా ఉంటే, దేవుని యొక్క మాట గనుక వినకపోతే దేవుని యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు గురవ్వాల్సి వస్తుంది. రోమీయులు రాసిన పత్రికలో కూడా ఇదే చెప్తారు కదా, దేవుడు మనుషులందరినీ ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన యొక్క మహిమను ఇవ్వడానికి. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఏ భేదము లేదు, ప్రతి వాళ్ళు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. అట్లాగే ఆజ్ఞ అతిక్రమమే ఏంటి? పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ మన సౌలు గురించి మనకి సింపుల్ ఎగ్జాంపుల్ కింద చూడొచ్చు. సౌలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు, అంటే పాపం చేశాడు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన ఒక రాజు కింద, మహారాజు కింద వదిలడం మానేసి ఆయన ఏమైపోయాడంటే దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు. అంటే దేవుడు ఇచ్చిన మహిమను పొందుకోలేకపోవడమే కాకుండా ఆయన ఉగ్రతను కోరి తెచ్చుకున్నాడు. నిజంగానే మన యొక్క ప్రతి జీవితంలోనూ దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదా, ఇచ్చాడా ఇవ్వలేదా? మనల్ని ఆశీర్వదించాడా దేవుడు? ప్రతి ఓళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పాడు. మేబీ మీలో కొంతమంది సంఘ నాయకుల కింద ఉండొచ్చు, లేకపోతే పాస్టర్ కింద ఉండొచ్చు, లేకపోతే దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగాలు ఇచ్చి ఒక బాధ్యతను అంటూ ఇచ్చాడు. సో ఈ ప్రతి బాధ్యతలోను, అది ఏదైనా కానివ్వండి, ప్రతి బాధ్యతలోనూ మనం ఒకవేళ ఏదైతే మనకున్న ఆజ్ఞను మనం కరెక్ట్ గా చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే మహిమ వస్తుంది, లేకపోతే ఇంకా మన భాషలో చెప్పాలంటే ప్రమోషన్ అనేది వస్తూ ఉంటది. ఒకవేళ లేదనుకోండి ఏమొస్తా ఉంటది అంటే మనం డిమోటివేటెడ్ లేకపోతే డిమోషన్ అనేది అవుతా ఉంటది. సో అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ విధేయత లేకపోతే ఏమవుతుందంటే పతనం అనేది వస్తూ ఉంటది. ఓకే, ఇది సౌలు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, ఇది మరలా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఓకే, సో ఇది మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని మనం చూడొచ్చు. ఓకే, సౌలు యొక్క పతనాన్ని మనం చూడొచ్చు. ఓకే, 11, 12 అధ్యాయాల్లో దావీదు యొక్క వృద్ధిని చూస్తాం. ఎప్పుడైతే సౌలు పతనం అయిపోయాడో, లేకపోతే ఎప్పుడైతే సౌలు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో యుద్ధంలో, ఫిలిష్తీయుల చేతిలో చావడం ఇష్టం లేక ఆయన చనిపోయాడు. అప్పుడు ఆ 15 సంవత్సరాల తర్వాత దావీదు, చూడండి, బాలుడుగా ఉన్న దావీదు 15 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? ఏదైతే దేవుడు నేను ఇస్తాను, నిన్ను రాజు కింద అభిషేకించాను కదా అన్నాడో ఆ యొక్క వాగ్దానం నెరవేరినట్టుగా చూస్తూ ఉంటాం. లేకపోతే ఏదైతే దేవుడు అభిషేకించాడో అభిషేకం కింద రాజు కింద కన్వర్ట్ అవడానికి ఆయన 15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తా ఉంది. అంటే దేవుడి మీద దావీదు ఏం చూపించాడు?
విధేయత చూపించాడు. విధేయత చూపించాడు, విశ్వాసం చూపించాడు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే అదే దేవుడు నాకు నన్ను రాజుగా అభిషేకించాడంటే నేను ఏమవుతాను, రాజుగా ఉంటాను అని దావీదు ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళలేదు. నిజంగానే అన్ని శ్రమలు వచ్చినప్పుడు అదే నేను గొర్రెల కాపరిగానే హ్యాపీగా ఉన్నాను కదా, గొర్రెల కాపరిగానే నేను హ్యాపీగా ఉన్నానే కదా, మరి ఎందుకు నన్ను దేవుడు ఇలా అభిషేకించి ఇలా చెట్లంట పుట్లంట కొండల్లో కోయిల్లో తిరగాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడా? లేదు. దేవుడు నన్ను ఎంచుకున్నాడు కాబట్టి తప్పకుండా దేవుడు నన్ను ఏం చేస్తాడు, రాజు సింహాసనం మీద కూర్చోబెడతాడనే విశ్వాసంతో ఆయన ఉన్నట్టుగా చూస్తా ఉంటాడు. ఆయన చాలా సహనంతో చాలా సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఓకే, సో ఆయనకి 2 సార్లు సౌలు దొరికినా సరే ఆయన్ని చంపలేదు. చెప్పాడా? చెప్పలేదు. ఓకే, సో ఇక్కడ మనం 11, 12 అధ్యాయంలో చూసుకుంటే ఆయన దావీదు యొక్క అభివృద్ధి మనకి కనిపిస్తా ఉంటది. దావీదు రాజుగా చేయబడి యెరూషలేములో నివసించడం అనేది మనం చూస్తా ఉంటాం. అలాగే ఆయన దావీదు యొక్క సైన్యం ఎట్లా ఉంటది అంటే దేవుని యొక్క సైన్యంలా ఉందంట. అంటే ఆయన చాలా గొప్పగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. అంటే దావీదు సైన్యం ఎట్లా ఉంది, దేవుని సైన్యంలా ఉన్నట్టు మనం ఇక్కడ 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తా ఉంటాం. దాని తర్వాత 13 నుంచి 21 వరకు దావీదు యొక్క పరిపాలన చూస్తా ఉంటాం. ఓకే, సో దావీదు కంటే ముందు ఏమైందంటే ఎప్పుడైతే న్యాయాధిపతుల కాలంలో మందసం ఎక్కడుందంటే ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళా దావీదు ఏం చేసినట్టు చూస్తామంటే మరలా యెరూషలేములోకి మందసాన్ని తీసుకురావడం చూస్తా ఉంటాం. మీరు 2వ సమయంలో కూడా మనం ఏం చదువుతామంటే మొత్తం యెరూషలేముని ఒక గొప్ప గొప్ప స్వర్ణయుగం చూస్తాం దావీదు కాలంలో. అట్లాగే ఏంటంటే ఇక్కడ యెరూషలేముని ఒక మతానికి మొత్తం అధికారంగా లేకపోతే మొత్తం మతానికి ఒక కేంద్రంగా తయారు చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం యెరూషలేముని. ఓకే, సో ఇది మనం దావీదు కాలంలో జరిగినట్టుగా చూస్తా ఉంటాం. అందుకనే యెరూషలేముకి మరలా మందసాన్ని తీసుకురావడం, ఓకే, అది ఎట్లా అంటే చాలా ఒక ఉత్సవంలా తీసుకురావడం మనం చూస్తా ఉంటాం. ఓకే, మళ్ళా ఫిలిస్తీన్ పై విజయాన్ని, ప్రతి వాళ్ళపై విజయాన్ని మనం చూస్తా ఉంటాం. దావీదు ఎప్పుడైతే రాజుగా అయ్యాడో ఆయన దేవునితో సహాయంతో ఏ యుద్ధానికి వెళ్ళినా సరే, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా సరే ఆయనకు విజయం వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం మనం. ఆయన ఎక్కడ ఓడిపోయినట్టు ఎక్కడా కనిపించదు మనకి, ఎందుకంటే దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. అందుకనే ఆయనకి ఏ దాంట్లో అయినా సరే విజయం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ దావీదు ద్వారా దేవుడు ఏం చేశాడంటే యెహోవా తన భయమును అన్యజనులందరికీ కలగజేసిన, అంటే దేవుడు ఎంత గొప్పవాడో దావీదు ద్వారా ప్రూవ్ చేశాడు. ఏ రాజ్యము దేవునికి ఎగనెస్ట్ గా నిలవదు అనే విషయాన్ని దావీదు ద్వారా ప్రూవ్ చేసినట్టుగా మనం ఇక్కడ 1 దినవృత్తాంతాలు 14, 17 వచనంలో చూడొచ్చు. ఓకే, సో దావీదుకు ఉన్న ఒక తపన ఏంటంటే ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలి. ఓకే, సో ఆ దేవాలయం నిర్మించాలని ఒక గొప్ప తపన ఉండేది. నిర్మించాడా దావీదు? లేదండి. లేదు. ఓకే, దేవుడు ఏమన్నాడు, నీ చేతులు రక్తంతో తడిచిపోయాయి, సో నువ్వు వద్దు, నీ తర్వాత వచ్చే వాళ్ళు చేస్తారు అంటే ఈయన దానికి కావాల్సిన తనకు కావాల్సిన సరుకులు అన్నిటిని అయితే సమకూర్చి పెట్టాడు. ఓకే, సో ప్రాముఖ్యంగా 17వ అధ్యాయంలో దేవుడు ఒక నిబంధన చేసినట్టుగా చూస్తా ఉంటాం. ఏంటి ఆ నిబంధన? ఏంటి ఆ నిబంధన? నిత్యంగా నీ సంతానముని సింహాసనం మీద ఉంచుతానంటారు. వెరీ గుడ్, కరెక్ట్. నిత్యము ఆయన యొక్క సంతానాన్ని ఎట్లా ఉంచుతానంటే సింహాసనం మీద ఉంచుతాను. ఎవరు ఒక రాజు కింద నిత్యము ఉండే రాజు ఎవరు? ఎవరు నిత్యము ఉండే రాజు ఎవరు? ఉంచాడా మరి ఎవరినైనా? ఆ నిబంధన నెరవేరిందా? నెరవేరిందండి. ఎవరు మరి నిత్యము ఉండే రాజు ఎవరు? యేసయ్య. వెరీ గుడ్. యేసు ప్రభు వారు మనందరికీ నిత్యమైన రాజు కింద ఉంటారు. అందుకనే మనం ఆయన ఏమంటాము, యేసు ప్రభువు అని అంటూ ఉంటాం. అవునా? ఆయన మనకి నిత్యమైన రాజు కింద ఉంటారు. మన చాలా మంది తెలియక కూడా ఒప్పుకుంటా ఉంటారు యేసు ప్రభువారు అని. ఓకే, సో ఆయనే మనకి నిత్యమైన రాజు కింద, మనకి నిత్యము మనల్ని పరిపాలించే రాజు కింద ఆయన ఉన్నారు.
ఓకే. సో ఆయన ఇచ్చిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన నెరవేరినట్టుగా కూడా మనం చూస్తా ఉంటాం. ఓకే. సో దాని తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే ఆయన యొక్క యుద్ధాలు, ఆయన చేసిన నీతి, ధర్మం అన్ని ఈ యొక్క గ్రంథంలో రాయబడినట్టుగా చూస్తా ఉంటాం. అలాగే లాస్ట్ లో మాత్రం పాపభరితమైన జనాభా లెక్కలు. ఓకే. సో దావీదు చేసిన అతి ఘోరమైన తప్పు కూడా రాయబడినట్టుగా చూస్తాం. ఏంటది అంటే దావీదు ఏం చేస్తా ఉంటాడంటే ఆయన జనాభా లెక్కలు చేసినట్టుగా చూస్తా ఉంటాం. ఆ సైన్యం ఎంత ఉంది, మగవాళ్ళు ఎంత ఉన్నారు. ఓకే. సో ఇవన్నీ లెక్కలు చేసినట్టుగా ఉంటాం. ఇది తప్ప? ఇట్లా చేయడం తప్ప? చెప్పండి. తప్పండి. ఎందుకు తప్పు? చేయొద్దని చెప్పారు కదండి జనాభా. ఓకే. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని చేస్తానన్నారు కదా. వెరీ గుడ్. ఓకే. ఇంకేమున్నాయా? వాగ్దానం ఇచ్చిన వారు నమ్మదగిన వారు. ఓకే. వెరీ గుడ్. వాగ్దానం ఇచ్చిన వాళ్ళు నమ్మదగిన వాడు. ఓకే. సో దేవుడు బహుగా ఆశీర్వదిస్తా అని చెప్పాడు. బహుగా ఆశీర్వదిస్తాను మిమ్మల్ని అని చెప్పాడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జనాభా లెక్కలు లేకపోతే సైన్యాన్ని కూడా లెక్కించడం అనేది మనం ఎట్లా చూడొచ్చు అంటే దావీదు చాలా విజయాలు చేశాడు, చాలా విజయాలు పొందుకున్నాడు. ఓకే. ఏ యుద్ధంలోకి వెళ్ళినా సరే విజయాన్ని పొందుకున్నాడు. ఈ యొక్క విజయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన సొంత బలం మీద వచ్చాయా, లేకపోతే ఆయన యొక్క సైనిక బలం మీద వచ్చాయా, లేకపోతే ఆయనకున్న గొప్ప సైన్యం వల్ల వచ్చాయా? దేని వల్ల వచ్చాయి? దేవుని నుంచే వచ్చాయి. వెరీ గుడ్ సిస్టర్. దేని గురించి వచ్చాయంటే దేవుని వలన అది సాధ్యమైంది. అంతేగాని కేవలం ఈయన యొక్క బలం, ఈయన యొక్క జనాభా, లేకపోతే ఈయన యొక్క సైన్యం యొక్క బలగం వలన మాత్రం సాధ్యమైంది కాదది. ఇది కంప్లీట్ గా మనం చూసినట్లయితే దావీదు యొక్క సక్సెస్ గల కారణం, ప్రాముఖ్యమైన కారణం దేవుడు. ఓకే. అవునా కదా? దేవుడు కాకుండా వేరేది ఏదీ లేదు. ఓకే. ఇదే కాదు, దావీదు విషయంలోనే కాదు కానీ ఒకసారి మన విషయాలు కూడా మనం ఆలోచించుకున్నట్లే మన జీవితంలో వచ్చే ప్రతి సక్సెస్ కి లేకపోతే జరిగిన దేనికైనా సరే ఎవరు మూల కారణంగా కనిపిస్తా ఉంటారు? దేవుడు. నేను బాగా చదివేశానండి, నా వల్ల నేనే పాస్ అయిపోయాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది జరగదు. ఓకే. సో దావీదు కూడా అంతే. దావీదు ఇన్ని విజయాలు సాధించడానికి, ఇంత గొప్ప రాజుగా అవ్వడానికి, లేకపోతే గొర్రెల కాపరిగా ఉన్న ఆ దావీదుని ఇంత గొప్ప రాజుగా చేయడానికి ఎవరు సహాయం చేశారు, లేకపోతే ఎవరు ముందుండి నడిపించారంటే దేవుడే నడిపించాడు. ఓకే. అది కాకుండా దావీదు అదే నాకు ఇంత బలం ఉంది అని చూపించుకోవడానికి, లేకపోతే నేను ఇంత గొప్పవాడిని అని చూపించుకునేటట్టు ఆయన చేసిన పని దేవునికి కోపం తెచ్చేవాడిగా అయ్యింది. ఇంకా ఏంటంటే అది ఒక పాపం కింద కూడా మనం చూస్తా ఉంటాం. అందుకనే ఈయన ఎప్పుడైతే దావీదు తప్పు చేశాడో దేవుడు వదిలిపెట్టేశాడా? అరే నా హృదయానుసారుడు, నాకు చాలా గొప్ప ఆరాధన చేశాడు, చాలా కీర్తనలు రాశాడు, చాలా గొప్పగా నన్ను మందసాన్ని మళ్ళా తీసుకొచ్చాడు, యెరూషలేములో దేవాలయం కట్టుకోవాలనుకున్నాడు, ఇన్ని చేస్తా ఉన్నాడు కదా, ఏం తప్పు చేస్తే నేను వదిలేస్తాను అనుకున్నాడా? వదిలేశాడా దావీదు తప్పు చేస్తే దేవుడు? లేదండి, మూడు పెట్టాడు. సో మనం ఏం తెలుసుకోవాలి? ఎంత గొప్పవాడైనా సరే, ఎన్ని మంచి పనులు చేసినా సరే, లేకపోతే దేవునికి మొత్తం ఏమంటారు ఏమీ తెలియకుండా 40 రోజులు ఫాస్టింగ్ చేసినా సరే, ఒకవేళ మనం గనుక తప్పు చేసినట్లయితే, లేకపోతే ఏదైనా పాపం చేసినట్లయితే దేవుని యొక్క శిక్షకు మనం ఏమవుతాం? ఎస్, అది దాంట్లో ఏ ఇది లేదు, ఏ భేదము లేదు. ఎవరైనా సరే, ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, ఎంత చిన్న విశ్వాసి అయినా సరే, లేకపోతే ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా సరే, లేకపోతే దేశ అధ్యక్షుడైనా సరే, ఎవరైనా సరే, ఇక రాజు దావీదు ఎంత గొప్ప రాజు, ఆయన తప్పు చేస్తే దేవుడు శిక్షించాడు, వెంటనే శిక్షించాడు. ఆయన తర్వాత వచ్చిన తెగులు ఒక 70,000 మంది చనిపోయారంటే ఎంత గొప్ప శిక్ష చూడండి ఒకసారి. ఓకే. సో దాని తర్వాత 22 నుంచి 27 వరకు చూసుకున్నట్లయితే అక్కడ దేవాలయం కొరకే దావీదు చేసిన ఏర్పాట్లు, ఓకే, దేవాలయంలో సేవ చేయడానికి లేవి యాజకుల్ని ఏర్పాటు చేయట, ఇట్లా అనేకమైన విషయాలను ఇక్కడ 22 నుంచి 27 అధ్యాయాల వరకు మనం చూస్తా ఉంటాం. ఈయన చూడండి సంగీతకారుల్ని, ద్వారపాలకుల్ని మరియు కోశాధికారుల్ని అందరినీ మరలా చూడండి, ఇక్కడ మోషేకి దేవుడు కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు ఇచ్చాడు.
దేనికోసం ఇచ్చాడు? ఆయన యొక్క పరిశుద్ధ మందిరాన్ని లేకపోతే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఎలా ఉంచాలి, ఆయన యొక్క మందసం ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు దేవుడు దగ్గరుండి మోషేకి చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. అట్లాగే దేవుడు కొన్ని విషయాలు దావీదుకు కూడా చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. దేని గురించి అంటే ఆయన యొక్క మందిరం గురించి చెప్పాడు. ఎట్లాగే ఎవరెవరు ఎట్లా ఏ పనులు చేయాలి అనే విషయాలు చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. అందుకని 22 నుంచి 27 వచనాల్లో దేవాలయంలో సేవ చేయడానికి లేవీల్ని ఏర్పాటు చేసుకోవడం, సంగీతకారుల్ని, ద్వారపాలకుల్ని, కోశాధికారుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో అధికారులు, న్యాయాధిపతులు మరియు సమాజపు నాయకుల నియమకం కూడా ఈ 26, 27 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈయన గొప్పగా దేవాలయం అయితే కట్టలేదు, కానీ దేవాలయం కావాల్సిన అన్ని విషయాలు సమకూర్చి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దేవాలయంలో ఏ పనులు ఎవరెవరు చేయాలనే విషయాలను కూడా ఈయన దగ్గర నుండి చూసినట్టుగా చూస్తూ ఉంటాం. సో దావీదు రాజు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ దావీదు తర్వాత ఎవరంటే సొలొమోనుకి ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలన్నిటిని ఇక్కడ మనం తీర్చినట్టుగా దేవుడే చెప్తాడు, నేను నిన్ను కాదు కదా ఎంచుకుంది, నా దేవాలయం ఎవరు కడతారంటే నీ తర్వాత వచ్చిన సొలొమోను కడతాడు అనే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఓకే, 28, 29 అధ్యాయంలో. ఓకే, సో మనము ఈ యొక్క 29వ అధ్యాయంలో దావీదు మరణం పొందినట్టుగా కూడా చూస్తూ ఉంటాం. అంటే ఆయన చివరిగా ఆయన చెప్పాల్సిందంతా చెప్పేసి ఆయన మరణం పొందినట్టుగా కూడా ఈ యొక్క 29వ అధ్యాయంలో, అంటే మొదటి దినవృత్తాంతాలు స్టార్టింగ్ లోనేమో దావీదు గొప్ప రాజుగా ఉండి ఆ మొదటి దినవృత్తాంతాలు ఎండింగ్ వచ్చేటప్పటికి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొదటి దినవృత్తాంతాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రదర్ ఇది ఎవరు రాశారు అవి చెప్పండి బ్రదర్. మొదటి దినవృత్తాంతాలు ప్రత్యేకంగా ఎవరు రాశారు అనే విషయం అయితే లేదు. ఓకే, సో ఇది మోస్ట్లీ ఎవరు రాసుంటారంటే మనకి ఎజ్రా రాసుండొచ్చు, అంటే మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నిట్లో. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు మనం చూస్తే రెండు చూస్తే ఎట్లా ఉంటదంటే ఇక్కడ దావీదు గురించి గొప్పగా ఉంటది. రెండో దినవృత్తాంతాలు అయ్యేటప్పటికి మరలా అక్కడి నుంచి కోరేషు రాజు ఎవరైతే వెళ్తారో మరలా తిరిగి, అంటే బబులోను చెరలోంచి మరలా ఎవరైతే తిరిగి మీరు మరలా యెరూషలేముకి వెళ్ళిపోండి అన్నట్టుగా చూస్తూ ఉంటాం. అంటే ఈ రెండు విషయాలు జరిగినట్టుగా మనం చూడాలంటే ఎవరు రాసి ఉండాలి? దాని తర్వాత వచ్చిన వాళ్ళకి రాసి ఉన్నట్టు చూస్తాం. సో మోస్ట్లీ ఇది ఎజ్రా రాసినట్టుగా మనం చూడొచ్చు, ఎజ్రా శాస్త్రి గారు. ఓకే, సో ఈ మొదటి దినవృత్తాంతాల్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చెప్పండి, ఏం నేర్చుకోవచ్చు? అంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి, మనది నమ్ముకోకూడదు. దావీదు దాన్ని చూసుకున్నాడు. తర్వాత పూర్తి విశ్వాసం దేవుడిపై ఉంచితే ఎలా అభిషేకం పొందుతారో, తన విశ్వాసం చూసుకున్న తర్వాత ఎలా పతనం అయ్యాడో, తప్పు చేస్తే దేవుడు అసలు శిక్షించకుండా ఉండడు, ఎవరినైనా తాను తప్పుగానే చూస్తాడు. ఓకే, వెరీ గుడ్ సిస్టర్ కళ్యాణి సిస్టర్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? దేవుడిచ్చిన ఆజ్ఞలు అతిక్రమించకూడదు అని. వెరీ గుడ్ సిస్టర్. ఒక్క పాయింట్ చెప్పండి, ఏం కాదు, అది ఎక్కువ చెప్పకపోయినా సరే మీకు ఏం అర్థమైంది, లేకపోతే ఏం నేర్చుకోవాలి మనం ప్రాముఖ్యంగా మొదటి దినవృత్తాంతాలు ఎప్పుడైతే మనం ఇప్పటి వరకు మనం విన్నాం కదా, మనకి అర్థమైంది కదా. సో దీంట్లోంచి ఏమిటి ప్రాముఖ్యంగా మనకు అర్థమైంది, లేకపోతే దేన్ని మనం పాటించడం ద్వారా మనలో మనం చేంజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఒకసారి చెప్తే బాగుంటదని నా ఆశ. ఓకే, సో ఇక్కడ మనం ఎవరు పాపం చేసినా దేవుడు విడిచిపెట్టడు అని. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్.
వెరీ గుడ్. ఇంకా దేవుని ఆజ్ఞల్ని ఎంత జాగ్రత్తగా పాటించాలనేది అర్థమవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. యా. సో దేవుని ఆజ్ఞ ఎంత జాగ్రత్తగా పాటించినా ఏ ఒక్క చిన్న విషయంలో తప్పిపోయినా దేవుడు శిక్ష నుంచి మనం తప్పించుకోలేము, ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోలేము. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ప్రాముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే దేవుడి యొక్క ఆజ్ఞను మనము ఏదో ఆ, ఏమంటారంటే సగం చేసి సగం మనం చేయకపోయినా సరే దేవుడు పట్టించుకోడు, అట్లా ఉండొద్దు. మనం దేవుడి యొక్క ఏ పని చేసినా సరే అది పరిపూర్ణంగా చేయాలి. అందుకని ఏమంటారంటే పూర్ణ హృదయంతో అని చెప్తా ఉంటాడు కదా. దేవుని ఎలా సేవించాలి? దేవుని ఎలా సేవించాలి? ఆయన ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. అక్కడ ఏమనిచ్చాడు? సగం హృదయం, సగం శక్తి, సగం వివేచన అని చెప్పాడా? ఇది చాలా ఇంపార్టెంట్. మన క్రైస్తవుల్లో మెయిన్ గా ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది హోల్ హార్టెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏది చేసినా సరే ఒక డ్యూటీలో చేస్తూ ఉంటాం, లేకపోతే ఏదో అయినా ఒక నామకార్థంగా చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ చాలా మందిని మీరు కూడా చూస్తూ ఉంటారు. చాలా మంది ఒక డ్యూటీ లాగా, లేకపోతే ఏదో ఒక నామకహ చేస్తున్నాము అన్నట్టు ఉంటా ఉంటారు. బట్ దేవుడు అది కాదు కోరుకునేది. ఒకవేళ దేవుడు అదే కోరుకుని ఉంటే సౌలు ఇంకా పెద్ద రాజు అయిపోయి ఉండేవాడేమో, ఇంకా చాలా సంవత్సరాలు బతికి ఉండేవాడేమో. కానీ ఎప్పుడైనా సరే నేను ఒక పనిని పనిలా చేస్తాను అనుకుంటే కాదు, మనం పర్ఫెక్ట్ గా పూర్ణ హృదయంతో చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సగం హృదయంతో చేస్తే ఆశీర్వదించడు. చాలా మంది క్రైస్తవుల్లో ఫెయిల్ అవ్వడానికి కూడా, లేకపోతే విజయాన్ని పొందుకోపోవడానికి కూడా కారణం ఇది. గుర్తుపెట్టుకోండి, హోల్ హార్టెడ్ గా చేయకపోవడం వల్ల, హోల్ హార్టెడ్ గా చేయకపోవడం వల్ల. ఇది మనం నేర్చుకోవచ్చు, చాలా బాగా నేర్చుకోవచ్చు. చాలా సీక్రెట్ ఇది, మన జీవితాల్లో మంచి సీక్రెట్ ఇది. దేవుని మనం స్తుతిస్తున్నామంటే హోల్ హార్టెడ్ గా చేయాలి, అంటే పూర్ణ హృదయంతో మనం స్తుతించాలి. ఒకవేళ సగం హృదయంతో స్తుతిస్తే అది సక్సెస్ అవ్వదు. అవునా కదా? మీరు సైలెంట్ గా ఉంటే డౌట్ వస్తుంది. అవునండి, అవునండి. అవును కదా? దాంట్లో మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు అయిపోతాం. మోసం చేసుకున్నట్టు అయిపోతుంది. అట్లా చేయొద్దు, నిజంగా చేయొద్దు. దానివల్ల వేస్ట్. మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉంటాం. మనం చాలా మంది మన ఫ్రెండ్స్ తో కానీ చాలా మంది బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటే చాలా కష్టపడతా ఉంటాం. మనం ఆదివారం సంఘానికి వెళ్తాం, సంఘానికి వెళ్తా ఉంటాం, మధ్య మధ్యలో కూడా సంఘానికి వెళ్తా ఉంటాం, ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం, మరలా చాలా కష్టపడతా ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాము, చాలా చోట్లకి స్వార్థ సభలకు వెళ్తా ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. ఒకవేళ మన యొక్క కష్టం అంతా గనుక సగం హృదయంతో గనుక చేసినట్లయితే మన కష్టం అంతా వ్యర్థం. అంతే కదా? అందుకనే ఇక్కడ కూడా చూడండి, బుక్ లో కూడా ఏం చెప్తా ఉన్నానంటే మనం ఏం నేర్చుకోవాలనే విషయాన్ని ఏం చెప్తా ఉన్నానంటే, దేవుడు ఆయనను పూర్ణ హృదయంతో తెలుసుకున్నట్టుకు వెదికే వారిని మరియు సేవించే వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడంట. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? పూర్ణ పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? లేకపోతే దేవుణ్ణి ఎలా వెతకాలి? దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? దేవుడి కోసం ఎలా పనిచేయాలి? చెప్పండి సిస్టర్, నో ప్రాబ్లం, అందరం నేర్చుకునే వాళ్ళం. పూర్ణ హృదయంతో, వెరీ గుడ్. ఇంకేమి మిగలకూడదు, ఏమి మిగలకూడదు. కంప్లీట్ సబ్మిషన్ తో, కంప్లీట్ డెడికేషన్ తో చేస్తే అప్పుడు. వెరీ గుడ్. అవును, మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ ఎట్లా కనిపిస్తా ఉంటది అంటే ఒక పర్ఫెక్ట్ రిఫరెన్స్ బుక్ లా కనిపిస్తా ఉంటది. నువ్వు గనుక ఎట్లా ఉంటే దేవుడు ఇట్లా చేశాడు. ఓకే, సౌలు ఇలా ఉన్నాడు గనుక, లేకపోతే సౌలు సగం హృదయంతో చేశాడు గనుక, లేకపోతే పూర్తిగా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చలేకపోయాడు గనుక ఆయన ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దావీదు పూర్తి హృదయంతో చేశాడు కాబట్టి కొన్ని విషయాలు సక్సెస్ అయ్యాడు, కొన్ని విషయాల్లో దేవునికి దూరంగా కొన్ని పాపం చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. క్లియర్, దేవుడు న్యాయవంతుడు, దాంట్లో ఏ డిఫరెన్స్ లేదు.
ఒకవేళ మన జీవితాల్లో కూడా అంతే. మనం అనుకుంటాం కదా, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నా, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, లేకపోతే నాకు ఎందుకు ఇది వచ్చింది, నాకు ఎందుకు అది వచ్చింది అంటే బైబిల్లో క్లియర్ గా చూపిస్తా ఉంటది. మన ప్రతి లైఫ్ ఒక మిర్రర్ లా కనిపిస్తా ఉంటది. ఓహో, ఈ పర్సన్ ఇట్లా చేశాడు గనుక ఇట్లా ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ నేను కూడా ఇలా చేస్తే నేనేమవుతా? ఏమవుతా? ఫెయిల్ అయిపోతాం. తప్పకుండా. నేను సగం హృదయంతో చేస్తే, లేకపోతే దేవుణ్ణి పూర్తిగా నేను విధేయత చూపించకపోతే నేను ఫెయిల్ అయిపోతా. దాంట్లో ఏమి డిఫరెన్స్ ఏమీ లేదు. అది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఓకే, సో వెరీ గుడ్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మొదటి దినవృత్తాంతాల్లో? అంటే ఇప్పుడు దావీదు పశ్చాత్తాపడడం వల్ల క్షమింపబడ్డాడని మనకు క్లియర్ గా ఉంది కదా బ్రదర్. అంటే సౌలు చివరి వరకు ఎండింగ్ వరకు కూడా పశ్చాత్తాపడలేదు కాబట్టి ఇంక పనిష్మెంట్ లోకి వెళ్ళిపోయాడు. రైట్ రైట్ సిస్టర్. అది అంటే ఇప్పుడు మనమైనా ఒకవేళ మిస్టేక్ చేసిన తర్వాత అది ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇంకా డైరెక్ట్ గా ఇంకా హెల్కి వెళ్ళిపోవడమే, అంతే కదా బ్రదర్. ఓకే, సో ఇది గుడ్ పాయింట్ సిస్టర్. సో ఒకవేళ కనుక మనం ఇంకా కొంచెం లోతుగా మాట్లాడుకుంటా ఉంటే, ఓకే, సో దేవుడు మన అందరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవునితో సహవాసంలో ఉండడానికి, అవునా కదా? దేవునితో సహవాసంలో ఉండడానికి. కానీ మనం ఎందుకు దేవునితో సహవాసంలో ఉండలేకపోతున్నాం? అంటే మన ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాం. లోకంలోకి వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటాం. ఇచ్చిన స్వేచ్ఛను కాకుండా మన సొంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటాం. దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు స్వేచ్ఛ, కానీ దాన్ని దేవుడి వైపు చూడకుండా నా ఇష్టానుసారం, అది నచ్చక నా ఇష్టం, నాకు ఇలా కావాలి. ఓకే, సో దీన్ని ఇంకా సింపుల్ గా చూడాలంటే, దేవుడితో సహవాసం ఎందుకు ఉండలేకపోతున్నామంటే పాపం వల్ల. దేవుడు పరిశుద్ధుడు. ఒకవేళ మనం కూడా పరిశుద్ధుడుగా ఉంటేనే దేవుడు మనతో సహవాసంలో ఉంటాడు. ఒకవేళ మనం పాపం ఉంచితే దేవుడితో సహవాసంలో ఉండలేం. పాపాన్ని దేవుడు అస్సలు సహించడు. అంటే దావీదు ఆయన పశ్చాత్తాపడ్డా? ఆయన దేవుడే అతను పశ్చాత్తాపడేలా చేస్తాడా? మనము తప్పు చేసాము, తెలియకుండా చేస్తామా, తెలిసి చేస్తామా? అది విచక్షణ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు కదా బ్రదర్. అంటే ఇప్పుడు తప్పు అని తెలిసిన తర్వాత తప్పు చేశానని ఒప్పుకోవడం దేవుడికి ఇష్టమే, కానీ అయినా తప్పులోనే జీవిస్తూ బాధపడతా ఉంటాం కదా. అప్పుడు ఎలా దాని నుంచి బయటికి రావాలి అంటే, ఇప్పుడు పాపంతో సాహసం చేయడు కాబట్టి దేవుడు, దాని నుంచి మనం ఇంకా తప్పు చేసి ఇంకా ఎక్కువ తప్పులోకి వెళ్ళిపోతే మనం దేవుడు ఇష్టపడ్డ కదా అని ఇంకా వెళ్ళిపోతా ఉంటే దానికి ఎలా దాని నుంచి బయటికి రావాలి ఎవరు చెప్తారు? ఇప్పుడు చాలా మంది అలా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఉంటే ఒక మనిషిగా ఒకవేళ పాపం చేశాను, దేవుడు ఇష్టపడ్డు నన్ను ఇంక ఇలాంటి జీవితం జీవిస్తున్నాను కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడితో నేను చెప్పుకోవడం కూడా తప్పు నా పని అని చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు బ్రదర్. అది వాళ్ళు ఎలా బయటకు వస్తారు? దేవునికి తెలుసు వాళ్ళు పాపం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ ఒకటే సీక్వెన్స్ చెప్తాను చూడండి, సింపుల్ గా మనకి అందరికి అర్థమయ్యేటట్టు. ఓకే, సో దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని ఓడ్చడు, ఓకే, సహించడు. సో దేవునితో సహవాసంలో ఉండాలంటే మనం పరిశుద్ధుడుగా ఉండాలి. ఒకవేళ మనం కనుక పాపం చేసినట్లయితే దేవుడితో సహవాసంలో ఉండాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళా దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం ఎట్లా? నిజంగా పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఏ డౌట్ లేదు. ఒకవేళ నిజంగా పాపం చేస్తే మనం అందరం మరణానికి కారణం అవ్వాలి, లేకపోతే మనందరం మరణం ఇదవ్వాలి. సో దేవునితో పూర్తిగా సంబంధం తెగిపోతుంది. ఓకే, కానీ దేవుడు ఆయన కృపతో మనకి ఏం చేస్తాడంటే రెండు విషయాలు. ఓకే, ఒకటి యేసుప్రభువు వారిని మన కోసం పంపించాడు, మనం కొత్త నిబంధనలో చూసినట్లుగా. ఓకే, సో ఈ యేసుప్రభువు వారిని కూడా ఏంటంటే మొదటిగా మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడడం అంటే ఏంటి? మనం చేసిన పాపాన్ని ఒప్పుకుని ఓకే మరలా దేవుని దగ్గరికి రావడం. ఎప్పుడైతే ఈ పని మనం చేస్తూ ఉంటామో, తర్వాత యేసుప్రభువు వారిని సొంత రక్షకుడి కింద మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, లేకపోతే మనందరి పాపాల కోసం యేసుప్రభువు వారు మన కోసం చనిపోయాడని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అప్పుడు మాత్రమే మరలా మనం నీతిమంతుల కింద తీర్చబడతా ఉంటాం. ఓకే, సో మీరు అడిగారు చూస్తారా, ఎవరికి పశ్చాత్తాపం వస్తుంది అంటే మన యొక్క హృదయంలో, ప్రతి మనిషికి హృదయంలో
ఒక ఇద్దరు ఉంటారు. ఓకే, మనం చూడండి కొంతమంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అరే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తారా లేదా? అవును బ్రదర్. ఏ పని అయినా సరే ఇది తప్పు, ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు రాంగ్ రూట్ లో వెళ్ళడం, ఐ మీన్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళడం రాంగ్, అది మనకు తెలుసు, అయినా సరే చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఓకే, అది తప్పు అని తెలుసు, అది చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఇది తప్పు అని తెలిసినప్పుడు అది మనం చేయకూడదు, అది చేస్తే అది పాపం అవుతుంది. ఇక్కడ పర్టికులర్ గా దావీదు గురించి చూసినట్లయితే మనము, దావీదు పాపం చేశాడు, ఎవ్వరు చూడలేదని కవర్ చేసేద్దాం అనుకున్నాడు. ఎవ్వరు చూడలేదు, మనుషులు ఎవరికి తెలియదు కదా, నేను కవర్ చేసేద్దాం అనుకున్నాడు. లేకపోతే ఇంకా ఏం చేశాడంటే బెత్షెబాని పెళ్లి చేసుకుని ఒక గొప్ప పని చేశాను నేను అన్నట్టుగా అందరికీ గొప్ప పని చేశాను నేను, గొప్ప రాజులు అన్నట్టు చూపించుకుందాం అనుకున్నాడు. కానీ మనుషులు ఎవ్వరు చూడలేదేమో, కానీ ఎవరు చూడగలరు? దేవుడు చూడగలరు. దేవుడు చూడగలరు. అందుకనే దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు దావీదుని గద్దించడానికి. బాబు, నువ్వెవ్వరు చూడలేదు అనుకున్నావేమో కానీ దేవుడు చూశాడని ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తో సహా చెప్తా ఉంటాడు. 100 గొర్రెలు ఉన్న వాడు ఇట్లా వేరే అవి వదిలేసి వేరే మందలోకి వెళ్ళి చాలా ప్రేమగా పెంచుకుంటున్న ఒక గొర్రె పిల్లల్ని చేస్తే ఎట్లా ఉంటది అని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దావీదు చాలా పశ్చాత్తాపడతాడు. ఆయన తప్పు తెలుసుకుని ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు దేవుడు క్షమించాడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు క్షమించడం అంటే ఏంటి? ఒకవేళ దేవుడు క్షమించేస్తే ఇంకా మనకి ఏ శిక్ష ఉండదా? అంటే నాతాను ప్రవక్తను పంపించాడు కదా బ్రదర్, అలాగే మనకి కూడా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు ఎవరితోనైనా చెప్పిస్తారా? అది తెలుసుకోగలిగితే మనం మారుతామన్నమాట. నేను అర్థమైంది బ్రదర్. ఓకే, సో ఇప్పుడు చాలా సార్లు మనకి చాలా అవకాశాలు వస్తూనే ఉంటాయి సిస్టర్, చాలా సార్లు. ఇప్పుడు చూడండి, మనకి సపోజ్ ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, సింపుల్ గా. ఓకే, స్మోకింగ్ రైటా రాంగా? రాంగ్. ఓకే, రాంగ్. అది చాలా సార్లు చాలా మంది చెప్తా ఉంటారు. ప్లస్ ఏంటంటే బోర్డింగ్స్ లో కనిపిస్తుంది, హోర్డింగ్స్ లో కనిపిస్తుంది, చాలా ద్వారా చాలా వివిధ ఏమంటారు వివిధ డైరెక్షన్స్ ద్వారా హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. ఫోన్ లో చూసినా లేకపోతే వాళ్ళు యూజ్ చేసే ఆ బాక్స్ మీద కూడా ఇది మంచిది కాదు, హెల్త్ కి మంచిది కాదని ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు కూడా బోర్డ్స్ ఉంటాయి, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళొద్దు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఏదైనా మలుపుల్లో కూడా ఉంటాయి, గో స్లో అని. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా మనకి ఏదో ఒక ద్వారా హెచ్చరిక వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా గొప్పగా ఆలోచించినట్లయితే, ఇంకా మంచిగా మెచ్యూర్డ్ గా ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది పర్ఫెక్ట్ గా తెలుసు. ఇంకా ఒక క్రైస్తవుడిగా ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతా ఉన్నామో మనకు చాలా హెచ్చరికలు ఉంటాయి, ఉండవా? చాలా హెచ్చరికలు ఉంటాయి, వేరే వాళ్ళకంటే ఎక్కువ హెచ్చరికలు మనకు ఉంటాయి. ఈ పని చేయొద్దు, ఈ పని చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదని. మనం అందుకనే ఇంకా దానికి మించి ప్రత్యేకంగా ఇప్పుడు చూడు, దేవుడు మన అందరిని ఎంచుకున్నాడు, అందుకని ఇంకా ఎక్కువగా నేర్చుకుంటా ఉన్నాం ఈ విషయాలన్నిట్లో. అంటే దేవుడు చాలా విషయాల ద్వారా మనల్ని హెచ్చరిస్తానే ఉంటాడు. ఇంకోటి, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంచుకున్నాడో, గుర్తుపెట్టుకోండి ఈ మాట కూడా, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంచుకున్నాడో మనల్ని దేవుడు దూరం చేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు దావీదుని అందుకని ఎవ్వరు చూడలేదు అనుకున్నా సరే నాతాను ప్రవక్తను పంపించి మరీ హెచ్చరించాడు. అట్లాగే చాలా సార్లు మనకి అవకాశం వస్తూనే ఉంటది, ఎవరో ఒకరు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మనం దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం దేవునితో సంబంధాన్ని మరలా తిరిగి నెలకొల్పే వాళ్ళుగా ఉంటాం. లేకపోతే నో కనెక్షన్, సౌల్ అయిపోతాం. ఓకే సిస్టర్, అర్థమైందా సిస్టర్? బాగా అర్థమైంది. మీరు చెప్తున్నప్పుడే నాతాను పంపించాడు కదా, క్లారిటీ వచ్చింది బ్రదర్. ఈ రోజుల్లో కూడా చాలా సార్లు మనం చేసే తప్పు అనే చేసే పనులు ఎట్లాంటివి అని మనకి ఈజీగా అర్థమైపోతుంది సిస్టర్. ఇంకా అప్పుడంటే ఏదైనా ఇది ఉండొచ్చేమో కానీ, ఎవరైనా ప్రవక్త వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుందేమో కానీ, ఈ రోజుల్లో ఏ పనైనా సరే మనకే అర్థమైపోతుంది ఇది రైటా ఇది రాంగా అనే విషయం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనమే ఒక పొజిషన్ లో ఉన్నాం, మీరు చేస్తుంది ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పే పొజిషన్ లో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తా ఉంటారండి. అవును, అందుకనే మనల్ని ఒప్పింపజేస్తా ఉంటారు. అవును. అందుకనే మన లోపల ఒక ఇద్దరు పనిచేస్తా ఉంటారు. ఓకే, పరిశుద్ధాత్ముడు ఏమో ఎప్పుడు ఇదిగో ఇది నువ్వు చేసేది ఇది రాంగ్ ఇది రైట్ అని క్లియర్ గా చెప్పేస్తా ఉంటాడు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మొదటి దినవృత్తాంతంలో?
ఓకే. సో మొదటి దినవృత్తాంతాల్లో మనం దావీదుని గొప్ప రాజు కింద, లేకపోతే గొప్పగా మనము ఆయన చాలా గొప్పగా ఒక మంచి పరిపాలన చేసినట్లుగా చూస్తూ ఉంటాం. రెండవ దినవృత్తాంతాల్లోకి వచ్చేటప్పటికి దావీదు తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను గారి గురించి ఉంటుంది. ఓకే. సో దావీదు దేవాలయాన్ని కట్టలేకపోయాడు, దేవాలయాన్ని ప్రతిష్ఠించలేకపోయాడు. ఓకే. కానీ దానికి కావాల్సిన పనంతా చేశాడు. సో సొలొమోను వచ్చిన తర్వాత ఆ దేవాలయాన్ని కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. దేవాలయ ప్రతిష్ఠ అనేది చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఓకే. సో సొలొమోను జీవితంలో మనం చూసే ఒక గొప్ప సందర్భం ఏంటంటే, దేవుని దగ్గర ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు? దేవుణ్ణి జ్ఞానం కోరుకున్నాడు. జ్ఞానం కోరుకున్నాడు. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, అన్నిట్లకంటే గొప్పది ఏది? దేవుడిని ఒకసారి కొంచెంసేపు పక్కన పెడితే, దాని తర్వాత ధనం గొప్పదా, బంగారం గొప్పదా, మంచి పేరు గొప్పదా, ఏది గొప్పది అన్నిటికంటే అంటే జ్ఞానమే గొప్పదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషికి జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ గా మిగతా అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అవునా కాదా? సొలొమోను కూడా దేవుణ్ణి ఏంటంటే జ్ఞానాన్ని కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ జ్ఞానం ఎంత గొప్పదిగా ఉంటదంటే, మొత్తం ప్రపంచంలోనే ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరూ లేనట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ సొలొమోను ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో, ఎప్పుడైతే ఒక గొప్ప రాజుగా ఎదుగుతా ఉన్నాడో, ఎవరికైనా సరే ఏ యొక్క డౌట్ ఉన్నా సరే ఈయన తీర్చేవాడుగా ఉన్నాడు. ఎవరైనా సరే అప్పట్లో మనం సొలొమోను యొక్క గొప్పతనం గురించి చూడాలంటే, దక్షిణ దేశపు రాణి కూడా ఆయన చూడడానికి, లేకపోతే ఆయన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వెళ్ళిందంట. అంటే ఈయన ఎంత జ్ఞానవంతుడో అర్థం చేసుకోవాలి మనం. అంత జ్ఞానవంతుడు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈయన పరిపాలన కూడా చాలా గొప్పగా జరిగినట్టుగా చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, దావీదు చాలా యుద్ధాలు చేసినట్టుగా ఉంటాం, కానీ సొలొమోను అసలు చాలా ఒక పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ పరిపాలన జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో మొత్తానికి సొలొమోను యొక్క వర్ధిల్లడం ఎట్లా ఉంటదంటే, చాలా గొప్పగా వర్ధిల్లినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి 9 అధ్యాయాల్లో ఉమ్మడి రాజ్యంపై సొలొమోను పాలన చాలా గొప్పగా జరిగినట్టుగా చూస్తూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ సొలొమోను గురించి ఆలోచించినట్లయితే, ఆయన ఎప్పుడైతే దేవుడి మీద ఆయన ఆనుకుని ఉన్నాడో, ఆయన ఒక గొప్ప రాజ్య పాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో స్టార్టింగ్ లో సొలొమోను ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప జ్ఞానవంతుడిగా, గొప్ప ఐశ్వర్యం కలిగిన రాజుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారంటే, యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు గనుడైన రాజుగా చేసెను అని ఉంటది. అంటే సొలొమోనుతో ఉండి ఆయన ఎట్లా చేశాడంట? ఒక గనుడైన రాజుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2-7 వచనాల్లో దేవాలయం కోసం సిద్ధపడు, నిర్మాణం, ప్రతిష్ట, ఆయన ఎక్కడ ఏముండాలి, ఎట్లా చేయాలి అనేది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో దాని తర్వాత 8-9 వచనాలలో, 8-9 అధ్యాయాల్లో మనం చూసుకుంటే సొలొమోను యొక్క పరిపాలన గురించి దేవుడు ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఆయన మొదట్లో ఎంతగా దేవుడి మీద ఆనుకున్నాడో, లేకపోతే ఎంతగా దేవునిలో ఎదిగాడో, చివరిలో అట్లా ఉండలేకపోయాడు సొలొమోను. చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయాడు సొలొమోను? పతనం అయిపోయాడు. పతనం అయిపోయాడు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో ఇది మనం బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే సొలొమోను తర్వాత ఏంటంటే బహుభార్యల వల్ల, లేకపోతే చాలా మంది భార్యలు చేసుకోవడం వల్ల దేవుడి నుంచి తన హృదయాన్ని మరల్చుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఇందాక ఆల్రెడీ ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే దేవుని మీద ఆయన హృదయాన్ని ఆనుకున్నాడో, ఆయన ఒక విజయాన్ని సాధించిన చాలా సక్సెస్ చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నాడో, దేవుని మీద ఆనుకుని ఉన్నాడో, లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఎప్పుడైతే ఆయన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడో, ఆయన విజయాన్ని సాధించినట్టుగా చూస్తున్నాం మనం. ఓకే. కానీ తర్వాత ఆయన బాగా పెద్దగా అయిపోయి, లేకపోతే బాగా పేరు ప్రతిష్ట వచ్చేసిన తర్వాత, ఎప్పుడైతే ఆయన ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం వల్ల, వేరే వాళ్ళందరినీ చేసుకోవడం వల్ల ఏమైపోయిందంటే, దేవుడి నుంచి ఆయన హృదయాన్ని మరల్చుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. అంటే దేవునితో ఉన్న సంబంధం ఏమైపోయింది? కనెక్షన్ అనేది కట్ అయిపోయింది.
ఎప్పుడైతే ఆయన దేవునితో ఉన్న సంబంధం తొలగిపోతా ఉందో ఆయన ఏంటంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉంటాం. లేకపోతే ఆయన దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు, దేవుణ్ణి ఇది చేయాల్సిన వాడు ఆయన యొక్క భార్యల వల్ల కొంచెం విగ్రహారాధనలో కూడా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉంటాం. అందుకనే ఇట్లా చేయడం వల్ల ఈ యొక్క శిక్ష ఏమైందంటే తర్వాత వచ్చే సంతానం అంతా అంత గొప్పగా దేవుణ్ణి వదిలినట్టుగా మనం చూడలేం. అందుకనే 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే సొలొమోను తర్వాత అప్పటి వరకు ఉమ్మడి రాజ్యంగా ఉంది 2 ముక్కలైపోయింది. ఉమ్మడి రాజ్యం కింద ఉంది ఏమైపోయింది? యోధా ఇశ్రాయేల్ రెండుగా చీలిపోయిందండి. 2గా చీలిపోయింది. అప్పటి వరకు ఏమో కలిసి ఒక గొప్ప రాజ్యం కింద ఉండేది, మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యం కింద ఉండేది. కానీ ఎప్పుడైతే సొలొమోను మరణించాడో దాని తర్వాత ఏమైపోయిందంటే 2 రాజ్యాల కింద విడిపోయినట్టుగా చూస్తా ఉంటాం. ఇశ్రాయేల్ ఏమో ఉత్తర రాజ్యం కింద, యోధా ఏమో దక్షిణ రాజ్యం కింద పరిపాలన చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఓకే, సో ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేల్ కి రాజుగా ఏరేబాము రాజు కింద ఉన్నాడు. దక్షిణ రాజ్యానికి అంటే యోధా రాజ్యానికి రెహబాము రాజుగా ఉన్నట్టుగా చూస్తా ఉంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇదంతా రాజుల పరిపాలన, రాజులు ఏం చేశారు, ఎవరు రాజు ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఎట్లా పతనమయ్యారు, ఈ విషయాలన్నిటినీ చెప్పాడు. ప్రాముఖ్యంగా వీళ్ళు యూదా రాజుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సో మనందరికీ తెలుసు ఇశ్రాయేలు రాజులు ఏం చేశారంటే దేవుని మీద ఎక్కువగా ఆధారపడలేదు. లేకపోతే దేవుణ్ణి ఒక మంచి రాజు కూడా లేడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి రాజు కూడా మనకి ఇశ్రాయేల్లో కనిపించడు. కానీ యూదా రాజుల్లో కొంతమంది మాత్రం మంచి రాజులు కనిపిస్తా ఉంటారు. ఇశ్రాయేల్లో ఒక్క రాజు కూడా మంచిగా లేడు. అందుకనే దేవుడు చాలా సంవత్సరాలు వెయిట్ చేసి చాలా ప్రవక్తల ద్వారా హెచ్చరించి అన్ని చేసినప్పటికీ వాళ్ళు మారలేదు. కాబట్టి చివరికి ఏమైపోయారు, వాళ్ళని దేవుడు అశ్షూరీయులకి అప్పగించేశాడు. మొత్తం వాళ్ళు వచ్చి మొత్తం అందరినీ చంపేసినట్టుగా చూస్తా ఉంటాం, వాళ్ళని నాశనం చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. కానీ యూదా రాజుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉండడం వలన, కొంతమంది మంచి పరిపాలన చేయడం వలన ఏమైందంటే దేవుడు వాళ్ళని కొంచెం కనికరించినట్టుగా చూస్తా ఉంటాం. లాస్ట్కి వాళ్ళని నాశనం చేయకుండా అప్పటికీ మాట వినకపోవడం వల్ల ఏం చేశాడంటే చెరలోకి పంపించాడు దేవుడు. అవునా? సో చాలా అవకాశాలు దేవుడు మనకు దయచేస్తా ఉంటాడు. దీని ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా అవకాశాలు మనకు దేవుడు ఇస్తా ఉంటాడు. ఒకవేళ మనం కనుక అవకాశాలను పట్టించుకోకుండా ఇంకో ఛాన్స్ ఇస్తాడు, ఇంకో ఛాన్స్ ఇస్తాడు, ఇంకో ఛాన్స్ ఇస్తాడు అనుకుంటా ఉంటే కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా అదే మనకు లాస్ట్ ఛాన్స్ అయిపోతుంది. ఇశ్రాయేల్కి అదే జరిగింది, అవును కదా? ఇశ్రాయేల్కి ఏం జరిగింది? దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోలే. ఒక్క రాజు కూడా మంచి రాజు లేరు. అందుకనే చివరికి ఏమైపోయారంటే వాళ్ళు మొత్తం నాశనం అయిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ రాజ్యం అంతా నాశనం అయిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. యూదాలో కొంచెం అటు ఇటు ఉండడం వలన వాళ్ళకి ఎక్కువగా దేవుడు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడు దావీదుతో చేసిన ప్రమాణాన్ని బట్టి లేకపోతే వాగ్దానాన్ని బట్టి వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి విడిపించి తీసుకురావడం, అలాగే ఆయన వంశావళిలోంచి మెస్సియా రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ 11వ అధ్యాయం అంటే 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మనం చాలా మంది రాజులను చూస్తూ ఉంటాం. మొదటి రాజు రెహబాము, దాని తర్వాత ఆబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్య, యావషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోసు, యెషయా. సో ఇలా మనం చూసే రాజుల్లో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఏ విధంగా పరిపాలన చేశారు, ఎవరు మంచి పని ఏ పనులు చేశారు, చెడ్డ పనులు ఏం చేశారు అనే విషయాలన్నింటినీ 11 నుంచి 35వ అధ్యాయాల వరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, అంటే దేవుడు చాలా ఛాన్స్ ఇచ్చాడు యూదా రాజులకి లేకపోతే యూదా జనాంగానికి, కానీ వాళ్ళు వినలేదు. చివరిగా వచ్చిన 4 రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా దుష్ట పరిపాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దాంట్లో యెహోయాహాజు, యెహోయాకీము, దాని తర్వాత సిద్కియా అత్యంత దుర్మార్గుల కింద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో అందుకని క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో, తర్వాత 597వ సంవత్సరంలో, దాని తర్వాత 586వ సంవత్సరంలో 3 సార్లు వీళ్ళు చెరలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాం.
అంటే బబులోన్ రాజులు 3 సార్లు దాడులు చేయడం, ప్రతిసారి దాడి చేసి కొంతమందిని జనాంగాన్ని ప్రత్యేకంగా యువకులను తీసుకుని బబులోన్ చెరలోకి తీసుకెళ్ళడం, అట్లా 3 సార్లు చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. అట్లాగే వాళ్ళు ఎప్పుడైతే యోధా రాజ్యం మీదకి దండయాత్ర చేశారో, లేకపోతే యోధా రాజ్యం మీదకి వాళ్ళు యుద్ధం చేశారో, అప్పుడు యెరూషలేముని కూడా లేకపోతే దేవాలయాన్ని కూడా నాశనం చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఓకే, సో దినవృత్తాంతంలో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అంటే మొదటి 9 అధ్యాయాల్లో దేవాలయ ప్రతిష్ట ఎంత గొప్పగా జరిగిందని, సొలొమోను కాలంలో 40 సంవత్సరాల్లో ఎలా జరిగిందని చూస్తా ఉంటాం. 10 నుంచి 36 అధ్యాయం వరకు దేవాలయ దుస్థితి మరియు వినాశనం, అంటే ఎట్లా అది నాశనం అయిపోయింది అనే విషయాన్ని మనం చూస్తా ఉంటాం. దీనికి మొత్తం ఆల్మోస్ట్ 393 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే, సో ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా మంది రాజులు వస్తా ఉన్నారు. అంటే ఒక రాజు తర్వాత ప్రత్యేకంగా మనం యోధా రాజుల గురించి మాట్లాడుకుంటాం. అంటే ఒక రాజు వస్తా ఉన్నాడు, దాని తర్వాత ఇంకొక రాజు, ఇంకొక రాజు వస్తా ఉన్నారు. కానీ కొంతమంది మంచి రాజులు ఏం చేశారంటే, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి సక్రమంగా ఆరాధిస్తూ ముందుకెళ్లారు. కొంతమంది చెడ్డ రాజులు ఏం చేశారంటే, దేవుణ్ణి పక్కన పెట్టేసి విగ్రహారాధన, బలులు, వేరే వేరే ఆచారాలు పాటిస్తూ వెళ్ళారు. ఓకే, సో ఎవరైతే దేవుడి మీద ఆనుకుని ఉన్నారో, లేకపోతే ఎవరైతే దేవునికి మంచి ఆరాధన చేస్తా ఉన్నారో వాళ్ళందరూ వదిలినట్టుగా చూస్తూ ఉంటాము. ఎవరైతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళారో వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఈ విషయంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పని ఏంటంటే దేవుని మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. ఓకే, సో ఓకే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీకు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్ గానే చెప్పేశాను. మీకు 2వ రాజులు, మొదటి రాజులు, 2వ రాజులు ఇవన్నీ కనిపిస్తాయి. సేమ్ రాజుల గురించి ఎవరు ఏం చేశారు, ఎట్లా క్షీణించారు, ఏం జరిగింది అనేది మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనకి ఇంకా డీటెయిల్డ్ గా ఉంటది. ఎక్కువగా మన హిజ్కియా గురించి చూస్తాము, ఏం జరిగింది అనే విషయాన్ని. ఓకే, సో అందుకని నేను ఇవన్నీ కొంచెం ఫాస్ట్ గానే చెప్పేశాను. ఓకే, సో ఇక్కడ లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, వీళ్ళు ఎప్పటికీ యూదా రాజులు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల వీళ్ళు చెరలోకి వెళ్ళినట్టుగా చూస్తాము. ఆ చెరలో 70 సంవత్సరాలు ఉండి మరలా తిరిగి యెరూషలేములోకి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మొత్తం 2వ దినవృత్తాంతాల గ్రంథం. సో 2వ దినవృత్తాంతాల్లో ప్రాముఖ్యంగా మనం నేర్చుకుంది ఏంటంటే, సొలొమోను పాలనలోని యెరూషలేము దేవాలయం యొక్క మహిమ మరియు జనాంగం దేవాలయమును కేంద్రీకరించిన దైవారాధన నుండి తొలగిపోయి విగ్రహారాధన మరియు ఇతర పద్ధతులను అనుసరించి బబులోను చేతిలో యోధా ఏ విధంగా పతనమైంది అన్నాడు. ఓకే, ఈ గ్రంథం కూడా రాసింది ఇజ్రా. ఓకే, సో దాని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి ఈ గ్రంథంలోంచి? సొలొమోన్ రాజు జీవిత చరిత్ర ఒక మంచి లెసన్. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా ఓకే, ఇంకా మీరు చెప్పవచ్చు. చాలా మంచి మంచి విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, మంచి మంచి పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు. చెప్తారా ఇంకా?
మేరీ సిస్టర్, కళ్యాణి సిస్టర్, జాయ్ సిస్టర్. గొప్ప రాజ్య పరిపాలన చేశాడు, గనుడైన రాజుగా ఉన్నాడు. ఓకే ఓకే, వెరీ గుడ్ సిస్టర్. సో సొలొమోన్ గురించి చూడండి, ఏ మనిషి ఇద్దరికి సేవ చేయలేరు. అంటే దేవుడికి కానీ దేవునికి మళ్ళా భూలోక సంబంధమైన విషయాలకి సేవ చేయలేరు. సొలొమోన్ చూడండి, స్టార్టింగ్ లో దేవునికి సేవ చేసిన రాజుగా గొప్పగా వర్ధిల్లిన వాడిగా చూడొచ్చు. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి దేవుని సేవ చేయడం మానేసి భూలోకంలో ఉండే విషయాలు ఆచారాలకి ఇది చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో అందుకనే ఎవరు ఇద్దరికి సేవ చేయలేరు. ఓకే, మనం కూడా ఈ విషయం నేర్చుకోవాలి. ఓకే, దేవుడి మీద ఆధారపడే వాళ్ళగా మనం ఉండాలి. ఓకే, ఇంకా ఇంకా ఏమైనా మంచి విషయాలు చెప్తారా? ఏమైనా మీకు అర్థమైన పాయింట్స్ ఏమైనా చెప్తారా దీంట్లోంచి ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని? మందిర ఆవిష్కరణప్పుడు చక్కని ప్రార్థన చేస్తారండి. ఆ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి పాపాలు క్షమింపబడాలి, వారి మనవలు అంగీకరింపబడాలని చక్కని ప్రార్థన చేస్తారు. ఓకే సిస్టర్. ఓకే, అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఏంటంటే మందిరం కంటే ఎక్కువగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైతే వాళ్ళని తమను తాము తగ్గించుకున్నప్పుడు, లేకపోతే దేవుడికి ప్రార్థించినప్పుడు, ఆయన్ని వెతికినప్పుడు, ఓకే, వాళ్ళు దుష్ట మార్గాల నుంచి మళ్లింపబడి దేవుని కోసం పనిచేసినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళుగా చూస్తూ ఉంటాం. ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం ఈ యొక్క ప్రత్యేకంగా ఈ రాజుల గ్రంథాల్లో చూడాల్సింది ఏంటంటే, ఎవరైతే వాళ్ళు తగ్గించుకుని దేవుడి కోసం వాళ్ళు అభివృద్ధి సాధించినట్టుగా చూస్తూ ఉంటాం. అర్థమవుతుంది కదా సిస్టర్? ఒకవేళ నేను గొప్పవాడిని, నేను గ్రేటు అనుకుంటే దేవుడికి అవసరం లేదు. అవునా కదా? అందరికంటే గొప్పవాడు ఎవరు? సర్వాధికారి దేవుడే గొప్పవాడు. దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఈ రాజుల గ్రంథంలోంచి ప్రాముఖ్యంగా మనం చూడాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి కంటే ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు. వీఆర్ నథింగ్. ఇంకా మన గురించి మనం మాట్లాడుకోవాలంటే వీఆర్ నథింగ్. మనం ఎందుకు పనికి రాని వాళ్ళు దేవుడితో పోల్చుకుంటే. అసలు ఆ ఊహ కూడా అవసరం లేదు. దేవుడు చాలా గొప్పవాడు. అందుకని మనం ఎప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే, మనం ఎప్పుడు గర్వం అనేది మన దగ్గరికి రానివ్వకూడదు. అందుకనే మనకి సామెతలు ఏముంటుందంటే, నాశనంకు ముందు గర్వం నడుస్తుంది. అందుకని గర్వం మోర్ డేంజరస్. దేవుడికి ఎవరైనా గర్వంతో కనుక ఉంటే అలా అవసరమే లేదు. దేవుడి ముందు వీఆర్ నథింగ్. దేవుడి ముందు ఎప్పుడూ మనల్ని మనం తగ్గించుకుని చాలా 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 తగ్గించుకుని దేవుడికి ప్రార్థిస్తేనే మనల్ని ఆలకిస్తాడు. దేవుడా నువ్వు అది చేసే, దేవుడా నువ్వు అది చేసే అంటే నథింగ్. అట్లా అసలు అనకూడదు. మనం వీ హ్యావ్ టు రిక్వెస్ట్. గాడ్ ఈస్ గ్రేట్ ఆల్వేస్. ఓకే, ఇంకా అందుకనే గర్విష్ఠుల్ని ఎలా అంచాలో దేవుడికి బాగా తెలుసు. ఓకే, గర్వం అనేది పాపం మరియు పతనానికి ఎప్పుడు దారితీస్తుంది. గర్వం వల్ల పాపం వస్తుంది, అట్లాగే పతనం కూడా వస్తుంది. సో ఇది మనం బాగా నేర్చుకోవాలి. మనం గర్వంతో ఎప్పుడు ఉండకూడదు. ఇంకోటి, దేవుడు చూడండి నమ్మకస్తుడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, అందుకనే ఆయన నమ్మకస్తుడు కాబట్టి వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయినా సరే 70 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా మరలా జ్ఞాపకం చేసుకుని తిరిగి ఎక్కడికి నడిపించాడు? మరలా చెరలో నుంచి యెరూషలేములోకి మరలా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు నమ్మకస్తుడు, నమ్మకమైన దేవుడు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. పాత నిబంధనని సింపుల్ గా మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పటి వరకు మీరు మాక్సిమం చరిత్ర పుస్తకాలు చూసారు కదా, మీకు ఏం అర్థమైంది పాత నిబంధన అనగానే? పాత నిబంధన మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ సిస్టర్. ఇంకా పాత నిబంధన మొత్తాన్ని ఎవరైనా చెప్పండి. మీకు చాలా సార్లు తెలిసే ఉంటది ఈ పాయింట్. చరిత్ర ఉంటుంది. చరిత్ర.
ఓకే. ఏంటి ఆ చరిత్రలో ఏముంటది? ఒక సారాంశం కింద చెప్పాలంటే ఎట్లా చెప్పొచ్చు? లేకపోతే నేను చెప్తాను చూడండి. పాత నిబంధన అంతా చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తా ఉంటదంటే, దేవుడు నమ్మకస్తుడు. అంటే నమ్మకమైన దేవునికి మరియు అపనమ్మకమైన ఇశ్రాయేలు ప్రజలకి మధ్య జరిగే సంభాషణ, లేకపోతే జరిగే ఒక ఒక ఏమంటారు, ఒక వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక విషయాన్ని మనం చూస్తా ఉంటాం. అంతే కదా? ప్రతి ఏ ఇశ్రాయేలు గ్రంథంలో తిరుగుబాటు, ఇశ్రాయేలీలు మాటి మాటికి తిరుగుబాటు, కరెక్ట్ దేవుడు మాటి మాటికి క్షమిస్తా ఉంటారు. కరెక్ట్. అంటే ఏంటంటే దేవుడు నమ్మకస్తుడు. ఇప్పుడు మనం ఏ గ్రంథంలో చూసినా సరే, నిర్గమాకాండంలో చూసినా సరే, దేవుడు నమ్మకస్తుడు. మోషేతో ఏమన్నాడు? వీళ్ళందరినీ తీసుకెళ్లి నువ్వు పాలు తేనెలు ప్రవహించే దగ్గరికి తీసుకెళ్తానన్నాడు. అవును కదా? కానీ మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు చాలా సార్లు అపనమ్మకం చూపించారు, కానీ దేవుడు మాత్రం మారలేదు. దేవుడు నమ్మకస్తుడు. ఇక్కడ కూడా చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మీరు చూశారు కదా, వాళ్ళు చాలా సార్లు దేవుడి నుంచి తప్పిపోయారు, చాలా సార్లు. కానీ దేవుడు మాత్రం నమ్మకస్తుడు. అందుకనే వాళ్ళని చాలా సార్లు కాపాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు తిరిగి మరలా దేవా నన్ను క్షమించు అన్నారో, అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక న్యాయాధిపతిని పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రాజుల గ్రంథంలో కూడా చూడండి, ప్రత్యేకంగా యోధా రాజులు చూడండి, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడకుండా గర్వంతో ఉన్న రాజులు వచ్చినప్పుడు, ఓకే, వాళ్ళు దేవుడు వదిలేసినా సరే, మరలా కొంతమంది మంచి రాజులు వచ్చి దేవునికి మంచి ఆరాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క మాట విన్నట్టుగా చూస్తూ ఉంటాం. హిజ్కియా రాజు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా లేడా? విన్నాడు. అంటే దేవుడు ఎప్పుడూ నమ్మకస్తుడు, ఎప్పుడూ నమ్మకమైన వాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అట్లా లేరు. అనేక సార్లు అపనమ్మకంతో, అవిశ్వాసంతో, దేవుని మీదే సనుగుతా, దేవుని మీదే ఎగనిస్ట్ గా పనిచేస్తా, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తా వాళ్ళు చేస్తా వచ్చారు. అయినా సరే దేవుడు నమ్మకస్తుడు. ఎప్పుడైతే అన్నిటిని పక్కన పెట్టేసి ఆయన దగ్గరికి పశ్చాత్తాప హృదయంతో వచ్చి ఆయన క్షమించమంటే ఆయన క్షమించాడు. ఇది నేర్చుకోవాలి మనం. పాత నిబంధన ఇదే కనిపిస్తా ఉంటది. అందుకనే పాత నిబంధన సింపుల్ గా ఎట్లా చూడొచ్చు అయితే, మనం నమ్మకమైన దేవునికి అపనమ్మకమైన ఇశ్రాయేలు ప్రజలకి మధ్య జరిగే సంభాషణ కింద చూడొచ్చు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. చెప్పండి సిస్టర్. మరి ఇస్రాయేల్ ప్రజలు ఏర్పరచబడిన జనాంగము కదా దేవుని చేత. అయితే ఇస్రాయేల్ రాజ్యానికి ఒక్క రాజు కూడా మంచి రాజు లేకుండా ఎందుకున్నాడు బ్రదర్? ఓకే, సో ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఏర్పరిచిన జనాంగం అంటే, ఓకే, సో మొత్తం 12 గోత్రాలు కలిసి ఒక ఇశ్రాయేల్ కింద మనం చూస్తూ ఉంటాం. ఓకే, దాని తర్వాత 10 మంది డివైడ్ అయ్యి ఒక రాజ్యం కింద, అంటే ఇశ్రాయేల్ రాజ్యం కింద, 2 తెగలు కలిసి యూదా రాజ్యం కింద. ఈ 2 తెగలు యూదా ప్రజలు కూడా పార్ట్ ఆఫ్ ఇశ్రాయేల్, అంటే కింద వచ్చిన జనాంగమే. ఓకే, సో యాకోబు సంతానమే. ఓకే, సో ఇక్కడ దేవుడు ఏంటంటే ఆ 10 తెగల్లో ఉన్న ఇశ్రాయేల్ రాజులో కూడా రాజులైతే వచ్చారు, కానీ ఒక్కరు కూడా దేవుని సరిగ్గా ఆరాధించినట్టుగా చూడలేదు. మీరు మొదటి రాజుల గ్రంథంలో కొంతమంది రాజులు ఒక ఆచారం కింద చేస్తా ఉన్నారు దేవుణ్ణి, కానీ హృదయంతో కొలవడం అనేది చేయలేదు. అది కూడా దేవుడికి ఇష్టం లేదు. అట్లా. అంతేనా సిస్టర్? మీ డౌట్ ఇంకేదైనా ఉందా? దావీదు పరిపాలనలో ఎండింగ్ వచ్చేసరికి ఇశ్రాయేలీలు కూడా దావీదు రాజ్యం, ఇశ్రాయేలీలు యోధా మొత్తం కలిపి ఒకే రాజ్యం అయ్యారు కదండి. అదే సిస్టర్, అవును. దావీదు రాజ్యంలోనే కాదు, సొలొమోను రాజ్యంలో కూడా ఇశ్రాయేలు యూదా కూడా ఉమ్మడి రాజ్యం కింద గొప్ప రాజ్యం ఉమ్మడి రాజ్యం ఉంది. రెహబాము యెరోబాము విడిపోద్ది. తర్వాత దావీదు గారిని తరిమి అయిపోయిన తర్వాత, దావీదు మహారాజు గారి మీద చాలా మంది కుట్ర చేసిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ మరలా వచ్చి దావీదు గారి దగ్గరకే రాజుగా ఎన్నిక చేసుకుంటారు. ఒకటే అయిపోతుంది. అంటే అక్కడ సిస్టర్ క్వశ్చన్ ఏంటంటే, ఇజ్రాయెల్ రాజ్యాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు కదా, మంచి రాజుల్ని కూడా ఆయన ఏర్పాటు చేయొచ్చు కదా అని. అంతేనా సిస్టర్ మీరు అడిగింది? మంచి రాజు కిందకు వచ్చేసారు లాస్ట్ కి, దావీద్ మహారాజు కిందకు వచ్చేసారు ఇశ్రాయేలీలు కూడా. ఒక్క నిమిషం, అది కాదు. ఓకే, సుధా సిస్టర్, మీరు అడిగిన క్వశ్చన్ 100% మంచి క్వశ్చన్. ఎట్లా అంటే, దేవుడు
ఓన్లీ ఇస్రాయేల్ కాదు, ఓకే, ప్రతి మనిషికి స్వతంత్రం ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఓకే, సో ఆయన ఏం చేశాడంటే ప్రతి మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా ఉంటారో వాళ్ళని దేవుడు ఆయనతో పాటు సహవాసంలో ఉంచుకున్నాడు. ఎవరైతే దేవునికి ఎగనెస్ట్ గా ఉంటారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, దేవుడు వాళ్ళకి దూరంగా ఉంటాడు. ఇస్రాయేల్ ప్రజలకి లేకపోతే ఇస్రాయేల్ వాళ్ళని ఎంచుకున్నప్పటికీ వాళ్ళకు ఉండాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. వాళ్ళని ఎప్పుడు అవును పట్టుకుని ఒక గిరిలో ఏం కూర్చోబెట్టలేదు. వాళ్ళ అవును ఇష్టం. అవునండి. వాళ్ళ సిస్టర్ ఒక మంచి రాజుల కింద మీరు ఉంటారా ఉండండి, ఒక చెడు రాజుల కింద ఉంటారా ఉండండి. మీ దగ్గర నా ధర్మశాస్త్రం ఉంది, ఓకే, నేను అవును నా ఆజ్ఞలు నా కట్టడలు ఉన్నాయి, మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉంటే నాకు ఇష్టంగా. లేకపోతే మీ పూర్వీకులు అంటే ఎవరు, సొలొమోను, దావీదు, అబ్రహాము, మోషే వీళ్ళందరూ ఎలా ఉన్నారో కూడా మీకు తెలుసు. సో నాకు ఇష్టలుగా ఎలా ఉండాలో మీకు తెలుసు. అట్లాంటప్పుడు చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనది కూడా సేమ్ పరిస్థితి సిస్టర్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. వీ హ్యావ్ చాయిస్, వీ హ్యావ్ ఫ్రీడమ్. మనం ఎట్లా ఉండాలి అనేది, మనం మంచిగా ఉండి దేవుడికి ఇష్టానుసారంగా ఉంటే దేవుడికి. అవును అవును బ్రదర్, ఇది ఆదిలో ఆదాము అవ్వల దగ్గర నుండే స్టార్ట్ అయింది. ఆదాము అవ్వలకి ఇచ్చిన ఫ్రీడమ్ ఉంది, ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో ఫ్రీడమ్ కోల్పోయారు, వాళ్ళు పాపం వచ్చేసింది. అవును సిస్టర్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ బేసిక్స్ సిస్టర్, మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, బేసిక్స్ మీకు ఆన్సర్ చేస్తాయి. యాక్చువల్ గా దేవుడే రాజుగా ఉండాలి అనుకున్నాడు ఫస్ట్. అసలు ఈ రాజులు, మనుషులు రాజులుగా ఉండాలి అనేది దేవుని చిత్తంలో లేదు. అందుకే ఆయన ఫస్ట్ రాజు కావాలి, మాకు రాజు కావాలి అన్నప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు, నన్ను కదా ప్రజలు తిరస్కరిస్తుంది, మా నరుడైన రాజు కావాలి, మనిషిని రాజుగా ఎన్నుకుంటున్నారని అనే సందర్భాన్ని బట్టి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో సమూయేలుతో ఆ మాట అంటారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఆ మాట చెప్తాడు. దేవుడే అప్పటి వరకు న్యాయాధిపతుల గ్రంథం వరకు దేవుడే రాజు కింద మనకు కనిపిస్తా ఉంటాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు మాకు ఒక మనిషి రాజు కావాలని కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. అవును. సో సింపుల్ గా ఏం చెప్పాలంటే మనము వీ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ చాయిస్. ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సుధా సిస్టర్, మీకు అర్థమైంది కదా ఆన్సర్? ఎస్ బ్రదర్, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చివరిగా మనం చూసినట్లయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దైవారాధన మన జీవితాలలో కేంద్ర స్థానంగా లేకపోయిన ఎడల అక్రమం మరియు గందరగోళ స్థితికి దారితీస్తుంది. ఓకే, సో ఇది అర్థమైంది కదా మనందరికీ. దైవారాధన మన జీవితంలో కేంద్ర స్థానంగా గనుక లేకపోతే మన జీవితాలు వెరీ గుడ్. సో దైవారాధన గనుక మన జీవితాల్లో కేంద్ర స్థానంలో లేకపోతే మన జీవితంలో ఏమవుతుందంటే అక్రమం మరియు గందరగోళ స్థితికి దారితీస్తుందని మనం నేర్చుకోవచ్చు. సో ఏ రాజు చూసుకున్నా సరే ఇదే, ఒకవేళ వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే వాళ్ళు గొప్పగా ఉన్నట్టుగా, లేకపోతే ప్రశాంతంగా మంచిగా ఉన్నట్టుగా, దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. ఎవరైతే దేవుణ్ణి సరిగ్గా ఆరాధించట్లేదో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం, లేకపోతే అక్రమం చేసే రాజు కింద చూస్తూ ఉంటాం. సో అందుకని ప్రాముఖ్యంగా మనం ఈ గ్రంథంలోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జీవితాల్లో ఏముండాలి కేంద్ర బిందువు కింద దేవుడు కేంద్ర స్థానంలో ఉండాలి. దైవారాధన అనేది మన జీవితాల్లో కేంద్ర స్థానంలో ఉండాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. ఓకే, దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్. దైవారాధన అనేది లేకపోతే మన జీవితంలో గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోతాం అనేది విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా సరే మీరు అడగొచ్చు.
లేకపోతే మనం కంక్లూడ్ చేయొచ్చు. మీకు సామ్యుయల్ బ్రదర్ అయితే కొంచెం మీకు స్లైడ్స్ బాగా అలవాటు అయినట్టుంది అని అనుకుంటున్నాను నేను. నేను స్లైడ్స్ లేకుండా ఓరల్ గానే చెప్పేశాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రదర్ శామ్ బ్రదర్ ని ఆ స్లైడ్స్ మాకు గ్రూప్ లో పెట్టమనండి బ్రదర్. ఉండుంటాయి కదా బ్రదర్ దగ్గర. నేను చెప్తాను. అవి మేము నోట్ చేసుకుంటున్నాం. అంటే మాకు ఇచ్చిన తెలుగు బుక్ కంటే బ్రదర్ చెప్పే పాయింట్స్ చాలా బాగున్నాయి. ఓకే. సో మీ బుక్స్ లో ఉన్నది అంటే బ్రదర్ కూడా బుక్స్ లో ఉన్న పాయింట్స్ ని యాడ్ చేస్తారు మాక్సిమం. నేను చెప్తాను ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. షూర్ నేను చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మనం ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, సో చివరి ప్రార్థన చేసుకుందాం. మీరు చేస్తారా బ్రదర్? నేను చేస్తున్నాను సిస్టర్. ఓకే. మహోన్నతమైన దేవ, మహాపరిశుద్ధమైన దేవ, నీకే లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, గడిచిన తండ్రి గంట సమయంలో తండ్రి నువ్వు మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రేమించి తండ్రి మమ్మల్ని ఆదరించి తండ్రి దేవా, ఎంతగానో నీ కృప చూపించి తండ్రి అనేకమైన విషయాలను మీరు నేర్చుకునేటట్లు చేసినందుకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, ప్రత్యేకంగా తండ్రి దేవా ఇదిగో తండ్రి జాయిన్ అయిన ప్రతి వాళ్ళని నీవు ఎంచుకుని తండ్రి దేవా నీవు తండ్రి నీ యొక్క మాటలు వినేవాడుగా చేసినందుకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా ఇదిగో తండ్రి అనేక విషయాలను తండ్రి ప్రాముఖ్యంగా తండ్రి దావీదు జీవితంలో, సొలొమోను జీవితంలో, యోధా రాజుల జీవితాల్లోంచి మేము నేర్చుకునేటట్లు చేసినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, ప్రతిసారి నీ మీద విధేయులుగా మేము ఉండేటట్లు తండ్రి దేవా, దైవ ఆరాధనే తండ్రి మా జీవితాల్లో కేంద్ర స్థానంలో ఉండేటట్లు తండ్రి మాకు నేర్పించినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, నీ చిత్తానుసారంగా తండ్రి నేర్చుకున్న అనుసారంగా తండ్రి మేము జీవించే భాగ్యాన్ని మేము అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అట్లాగే ఎవరైతే తండ్రి జాయిన్ అయ్యారో తండ్రి ప్రతి బిడ్డను తండ్రి పేరున తండ్రి నీవు దీవించి ఆశీర్వదించి తండ్రి దేవా వాళ్ళని ఆత్మీయంగా తండ్రి అభివృద్ధిపరచమని దేవా నీ యొక్క సేవ కోసం పనిచేసే బిడ్డలుగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. దేవా ప్రతి విషయంలోనూ నీవే తోడుగా ఉండండి, నీవే తండ్రి వాళ్ళని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీవే మాకు సహాయం దయచేయండి. అట్లాగే నెక్స్ట్ క్లాస్ జరిగేంత వరకు తండ్రి నీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. దేవా, ప్రతి క్లాస్ కి అందరూ జాయిన్ అయ్యి తండ్రి మంచిగా నేర్చుకునే బిడ్డలుగా అందరినీ ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకే లెక్కలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలంటే అందరికి వందనాలండి. వందనాలండి. ఓకే, వందనాలు. బ్లెస్సింగ్ ఇవ్వలేదు. బ్లెస్సింగ్